ఏపీలో పరిపాలన కుంటుపడింది. ప్రజలు రైతుల కష్టాలను కూటమి పాలకులు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతలు అవినీతి అక్రమాల్లో మునిగి తేలుతున్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డెక్కుతుంటే మంత్రులు సింగపూర్లో షికార్లు కొడుతున్నారు. ఇలాంటి ప్రజావంచిత ప్రభుత్వాన్ని ముళ్ళుకర్రతో లేపడానికి వైఎస్ఆర్సీపీ మరో పోరుబాటుకు రెడీ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా అత్యంత దారుణమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. తాగునీరు దొరక్క గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. ఖాళీ బిందెలతో గ్రామస్తులు రోడ్డెక్కుతున్నారు. గొంతు తడుపుకోవటానికి గ్లాసుడు నీళ్లు ఇవ్వండయ్యా అంటూ నడి ఎండలో మొత్తుకుంటున్నారు. ఇక రైతుల కష్టాలైతే చెప్పాల్సిన పని లేదు. పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేక వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఎర్రటి ఎండలో రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు. వ్యవసాయ శాఖ మంత్రి సమ్మర్ టూర్ కోసం సింగపూర్ వెళ్లారు. రైతులను గాలికి వదిలేసి ఆయన మిగతా మంత్రులతో కలిసి సింగపూర్లో షికార్లు కొడుతున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులన్నా వ్యవసాయమన్నా ఏమాత్రం ఇష్టం ఉండదు. వ్యవసాయం దండుగా అని ఏకంగా తన మనసులోని మాట పుస్తకంలోనే రాసుకున్న ఘనుడాయన. అలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రం, ప్రజలు, రైతులు బాగుపడతారని అనుకోవటం కూడా అనవసరం అని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలతోనే చంద్రబాబు ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే అనేక పోరాటాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే పోరాట పంథాను కొనసాగిస్తూ ఆయా సమస్యలపై ఎక్కడికక్కడ పోరుబాట పట్టబోతోంది. అందులో భాగంగానే గుంటూరులో మొక్కజొన్న రైతులకు మద్దతుగా పార్టీ నేతలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు 2400 ప్రకటించగా ఏపీ మార్కెట్లో కేవలం 1600 మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులు ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతు విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుంటూరు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వస్తే ఆ విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఇప్పటికే పార్టీకి సంబంధించి మొత్తం 30 అనుబంధ విభాగాలున్నాయి. రైతు, మహిళ, ఉద్యోగ, యువత, విద్యార్థి, ఎస్సీ ఇలాంటి విభాగాలన్నింటినీ పూర్తి స్థాయిలో యాక్టివ్ చేశారు. గ్రామ స్థాయిలో కూడా 7 విభాగాలకు సంబంధించి పూర్తి స్థాయి కమిటీలను నియమించారు. దీంతో ఒక్కో నియోజకవర్గంలో ఏకంగా 5 నుంచి 10,000 మందిని పార్టీ కోసం అనుక్షణం పనిచేసేలా క్రియాశీలక సభ్యులను రెడీ చేశారు. రాష్ట్ర స్థాయిలో కనీసం 16 లక్షల మంది రెడీగా ఉన్నట్లు లెక్క. ఇంత పెద్ద సైన్యం రెడీగా ఉన్న నేపథ్యంలో ప్రజా పోరాటాలు చేసేందుకు ఈ సైన్యాన్ని ఉపయోగించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆలోచన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే రైతు అనే పదం ఉంది. అంటే పార్టీ రైతులకు ఏ స్థాయి ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో కూడా వైఎస్ జగన్ మిర్చి రైతుల కోసం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డును సందర్శించారు. ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డును సందర్శించి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులు, ఇలా ఎక్కడ ఏ రైతుకు కష్టం వచ్చినా వైఎస్ జగన్, ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇక ఇటీవల కాలంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంపై విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నాలు, ఉద్యోగ సమస్యలపై ఆందోళనలు, దళితులపై దాడుల నేపథ్యంలో ఎస్సీ విభాగం ధర్నాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విభాగం ఆధ్వర్యంలోనూ ప్రజా పోరాటాలు నిర్వహించారు. వీటిని ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా విభాగాలను పటిష్టం చేస్తున్నారు. ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వరుస వెంబడి అనుబంధ విభాగాలతో సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ వరుస సమావేశాలు జరుగుతున్నాయి. అధికారం చేతిలో ఉందని తాము ఏదైనా చేయొచ్చనుకునే పాలకులకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ప్రజలను గాలికొదిలేసి తమ ఇష్టానుసారం రెడ్ బుక్ అరాచకం అమలు చేస్తామంటే సహించేది లేదని పార్టీ తేల్చి చెబుతోంది. ఏ వర్గానికి సమస్య వచ్చినా వారి బాధలను తమ భుజాన వేసుకుని ప్రజా పోరాటాలు చేసేందుకు అన్ని అనుబంధ విభాగాలు రెడీ అయ్యాయి. నిద్ర నటిస్తున్న చంద్రబాబు సర్కార్కు ముళ్ళు కర్రతో లేపేందుకు అన్ని రూపాల్లోనూ ఉద్యమాలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.